మనం గత వీడియోలో రాష్ట్రపతి అనేటటువంటి పాఠ్యాంశం గురించి నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ లో భాగంగా ఉపరాష్ట్రపతి అనేటటువంటి వ్యక్తి పదవిని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆనాటి రాజ్యాంగ పరిషత్లో ఒక సభ్యుడు పేర్కొనడం జరిగింది. హెచ్వి కామస్ అనగా అమెరికాలో కూడా అధ్యక్ష పదవి ఉన్నది, ఉపాధ్యక్ష పదవి ఎలా అయితే ఉన్నదో అలాగే ఇక్కడ కూడా ఒక ఉపాధ్యక్ష పదవి ఉండాలని చెప్పేసి ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఉపరాష్ట్రపతి అనేటటువంటి వ్యక్తి మన భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యసభకు చైర్మన్ ఉండే విధంగా ఎంపిక చేయడం జరిగింది. మరి ఇతను ఉపరాష్ట్రపతి అనేటటువంటి వ్యక్తి రాజ్యసభకు చైర్మన్ గా ఉంటాడు. రాజ్యసభ సభ్యుడు కాదు. పార్లమెంట్ లో అసలే సభ్యత్వం లేదు తనకి. అటు రాష్ట్రపతికి లేదు, ఇటు ఉపరాష్ట్రపతి కూడా లేదు. కానీ ఉపరాష్ట్రపతికి వైస్ ప్రెసిడెంట్ కు అధ్యక్ష పదవి అంటే ఉపరాష్ట్రపతి పదవికి రాజ్యసభలో సభ్యత్వం లేకపోయినప్పటికీ కూడా రాజ్యసభ అధ్యక్షత వహించడం జరుగుతుంది. మరి ఇతను దేశానికి ద్వితీయ పౌరుడు. దేశానికి ద్వితీయ పౌరులు ఎవరంటే ఉపరాష్ట్రపతి. మరి ఈ ఉపరాష్ట్రపతి అనేటటువంటి వ్యక్తి ఉపరాష్ట్రపతి ద్వితీయ పౌరుడు. ప్రథమ పౌరులు ఎవరంటే రాష్ట్రపతి. ఈ ఉపరాష్ట్రపతి గురించి రాజ్యాంగంలో తెలిపేటటువంటి నిబంధనలు 63 నుంచి 71 వరకు ఉన్నటువంటి నిబంధనలు ఉపరాష్ట్రపతి గురించి తెలపడం జరుగుతుంది. 63 నుంచి 71. అందులో 67వ నిబంధన చాలా ఇంపార్టెంట్. ఉపరాష్ట్రపతి తొలగించాలంటే ముందుగా తీర్మానం రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. సరే, అది ముందు చూద్దాం. మరి ఈ ఉపరాష్ట్రపతి అనేటటువంటి వ్యక్తి కేంద్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్ గా ఉంటాడు. విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్ గా ఉండడం జరుగుతుంది. కేంద్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్ గా కొనసాగడం జరుగుతుంది. అలాగే పద్మ అవార్డ్స్, ఈ అవార్డ్స్ భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఈ అవార్డ్స్ కమిటీకి చైర్మన్ గా కూడా ఉపరాష్ట్రపతి ఉండడం జరుగుతుంది. అవార్డ్స్ కమిటీకి చైర్మన్ గా ఉండడం జరుగుతుంది. అవార్డ్స్ కమిటీకి చైర్మన్. మరియు ఈ పద్మ అవార్డులను ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం 1954లో ఈ అవార్డ్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, 1954లో ఈ అవార్డ్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ భారతరత్న మరియు పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనేటటువంటి బిరుదులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ అవార్డ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 1977లో రద్దు చేసింది. 1977లో మరలా రద్దు చేయడం జరిగింది. మళ్ళా ఇందిరాగాంధీ ప్రభుత్వం మళ్ళా 1980లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎన్నికల అనంతరం మళ్ళా వీటి యొక్క పునరుద్ధరణ చేయడం జరుగుతుంది. పునరుద్ధరణ వీటిని అంటే ఈ అవార్డ్స్ ను మళ్ళా పునరుద్ధరించడం జరిగింది. నెక్స్ట్ మరి ఈ ఉపరాష్ట్రపతుల విషయానికి వస్తే ఎస్ రాధాకృష్ణన్ 1952 నుంచి 62 వరకు దాదాపు 10 సంవత్సరాలు పనిచేసినాడు. అలాగే 10 సంవత్సరాలు పనిచేసినటువంటి ఉపరాష్ట్రపతులు ఇంకెవరైనా ఉన్నారంటే అమీర్ అన్సారీ ఉండడం జరిగింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పనిచేసినటువంటి ఉపరాష్ట్రపతులు ఎవరైతే ఉన్నారో మరి 52 అంటున్నాం. మరి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 50 నుంచి 62 అంటున్నాం. 12 సంవత్సరాల 3 నెలల 18 రోజులు అంటున్నాం. మరి 50 నుంచి 52 వరకు అతను ఎంపిక ద్వారా రాష్ట్రపతి అయినాడు. అప్పుడు ఉపరాష్ట్రపతి పదవి అనేది లేదు. పార్లమెంట్ 1952 మే 13వ తేదీన ఎన్నికలు జరిగిన అనంతరం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులకు ఎన్నికలు జరిపినారు. ఎన్నికలు జరిపిన తర్వాత అవి కొనసాగే పదవులు. మరి అంతకుముందు ఉపరాష్ట్రపతి అంతకుముందు ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులే కొంతకాలానికి రాష్ట్రపతిగా వ్యవహరించడం జరిగింది. సరే, ఇందులో పనిచేసినటువంటి వాళ్ళలో
ఉపరాష్ట్రపతులుగా తాత్కాలిక రాష్ట్రపతులుగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తాత్కాలిక రాష్ట్రపతులుగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే బివి గిరి ఉన్నారు. బివి గిరి మరియు ఇంకెవరు ఉన్నారు? బివి గిరి తర్వాత బిడి జెట్టి కూడా ఉన్నారు. బిడి జెట్టి వీళ్ళు ఎప్పుడు వచ్చినారు? బిడి జెట్టి మనకు 1977లో 75 ఫక్రుద్దీన్ అహ్మద్ అలీ ఆ సమయంలో ఆయన చనిపోయిన తర్వాత 77 ఆ సమయంలో చనిపోయిన తర్వాత తాత్కాలిక రాష్ట్రపతిగా బిడి జెట్టి రావడం జరిగింది. 79 అక్కడికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ బివి గిరి ఏ సందర్భంలో వస్తాడంటే జాకిర్ హుస్సేన్ మరణం 1967 నుంచి 69 వరకు మనం ఇది వరకు వీడియోలో చూడడం జరిగింది. 69 వరకు జాకిర్ హుస్సేన్ పనిచేయడం జరిగింది. 69లో అతను మరణించడం వల్ల జాకిర్ హుస్సేన్ మరణం వల్ల బివి గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా రావడం జరిగింది. మరి అలాగే మొహమ్మద్ హిదాయతుల్లా 1969లో జాకిర్ హుస్సేన్ మరణం, బివి గిరి అక్కడ తాత్కాలిక రాష్ట్రపతిగా వెళ్ళడం, మరి 5 నెలల తర్వాత అతను బివి గిరి ఎన్నికల్లోకి వెళ్ళడం, మరి తాత్కాలిక రాష్ట్రపతిగా మొహమ్మద్ హిదాయతుల్లా. కానీ మొహమ్మద్ హిదాయతుల్లా తాత్కాలిక ఉపరాష్ట్రపతి అంటే ఉపరాష్ట్రపతిగా ఉండిపోలేదు. మనం ఉపరాష్ట్రపతులుగా పనిచేసి తాత్కాలిక రాష్ట్రపతులుగా పనిచేసిన వారు ఎంతమంది అని అంటే 2 అని చెప్పాలి. మొహమ్మద్ హిదాయతుల్లా అని చెప్పకూడదు. మొహమ్మద్ హిదాయతుల్లా ఉపరాష్ట్రపతిగా పనిచేసిన సందర్భంలో పోలేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వివరించినప్పుడు మాత్రమే వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 1969లో కొనసాగుతున్నారు. ఆ సమయంలో అతను వెళ్ళడం జరిగింది. అలా బివి గిరి, బిడి జెట్టి అనేటువంటి వ్యక్తులు ఉపరాష్ట్రపతిగా ఉండి తాత్కాలిక రాష్ట్రపతులుగా మాత్రమే కొనసాగినారు. అలాగే ఉపరాష్ట్రపతి పదవిలో ఉంటూ మరణించిన ఉపరాష్ట్రపతి ఎవరంటే ఎస్ కృష్ణకాంత్. ఈ ఎస్ కృష్ణకాంత్ 2002 చివరిలో అంటే పదవి అయిపోతుంది అంటే ఇక్కడ చూడండి, భారత ఎన్నికల సంఘం ఏం చేశారంటే ఎన్నికలు జరగబోతున్నటువంటి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. దాదాపుగా 4.5 సంవత్సరాల పాటు ఏదైనా పదవి కొనసాగి ఇంకొక 6 నెలలు అయితే ఎన్నికలు జరుగుతున్నవి అనే సందర్భంలో ఎన్నికలు జరపదు. కొత్త ఉప ఎన్నికంటూ జరపదు. 6 నెలల తర్వాత ఏం చేస్తుంది? 6 నెలలు ఉంది కాబట్టి 5 నెలలు ఉన్నా 6 నెలల లోపు ఉన్న ఆ కాలాన్ని అలా కొనసాగించేసి మిగతా సమయంలో అంటే 5 సంవత్సరాలు దాటిన తర్వాత సాధారణ ఎన్నికలే కొనసాగించడం జరుగుతుంది. అంటే గుర్తుపెట్టుకోండి, ఉప ఎన్నిక బై ఎలక్షన్స్ అనేవి 4.5 సంవత్సరాల మధ్య కాలంలో ఏదైనా కారణం చేత పదవి కోల్పోయినట్టయితే బై ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. ఎన్నికలు ఆ 5 నెలల లోపు మళ్ళా సాధారణ ఎన్నికలు జరుగుతాయంటే ఆ సమయంలో బై ఎలక్షన్స్ జరపరు. అలా మరణించడం జరిగింది. ఎస్ కృష్ణకాంత్ 2002 ఆ పదవి అయిపోతున్న సమయంలో అప్పుడు ఎన్నికలు జరపలేదు. ఆ 5 సంవత్సరాలు అయిపోయగానే మళ్ళీ ఎన్నికలు జరుపుతున్నారు. అప్పుడు బైరాజ్ సింగ్ షెకావత్ ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరిగింది. ఇలా ఉపరాష్ట్రపతి భారతదేశానికి ద్వితీయ పౌరుడు. ఇతని గురించి 63 నుంచి 71 వరకు ఉన్నటువంటి నిబంధనలు ఉపరాష్ట్రపతి గురించి తెలపడం జరుగుతుంది. కేంద్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్ గా వ్యవహరిస్తారు. అవార్డ్స్ కమిటీకి చైర్మన్ గా ఉంటారు. ఇక జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో 1954లో అవార్డ్స్ కమిటీకి అవార్డ్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అత్యున్నత పురస్కారం ఏదంటే భారత రత్న. ఈ పౌర పురస్కారాలు ఏవైతే ఉన్నాయో ఇవి బాలాజీ రామన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వీటిని పౌర పురస్కారాలుగానే పరిగణించడం జరుగుతుంది. అత్యున్నత పౌర పురస్కారం ఏదంటే భారత రత్న, పద్మవిభూషణ్, తర్వాత అంటే వరుస క్రమంలో ఉన్నవి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. నెక్స్ట్ వీటిని 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. మరలా 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం రావడం జరుగుతుంది. ఇందిరాగాంధీ ప్రభుత్వం మరలా వీటిని పునరుద్ధరించడం జరిగింది. అలా 1996లో బాలాజీ రామన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇవి అవార్డ్స్ కాదు, బిరుదులు కాదు, వీటిని పౌర పురస్కారాలుగానే గుర్తించాలని పేర్కొనడం జరిగింది. అలాగే
ఇక్కడ తాత్కాలిక రాష్ట్రపతులుగా పనిచేసినటువంటి వాళ్ళు అంటే ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి తాత్కాలిక రాష్ట్రపతులుగా పనిచేసిన వాళ్ళు ఎవరంటే బివి గిరి అండ్ బిడి జెపి బసప్ప దానయ్య జెపి. మొహమ్మద్ ఇజాయితుల్లా పనిచేసినారు కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉండి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉండి ఆ తాత్కాలిక రాష్ట్రపతిగా వివరించడం జరిగింది. నెక్స్ట్ ఉపరాష్ట్రపతుల్లో పదవిలో ఉంటూ మరణించినటువంటి ఏకైక వ్యక్తి అంటే ఎవరు? కృష్ణకాంత్. ఓకే రైట్. మరి ఉపరాష్ట్రపతికి ఉండవలసినటువంటి అర్హతలు భారతీయ పౌరుడై ఉండాలి, భారతీయ పౌరసత్వం కలిగి ఉండాలి అని అర్థం. భారతీయ పౌరుడై ఉండాలి, భారతీయ పౌరసత్వం కలిగి ఉండాలి. ఉపరాష్ట్రపతికి పదవిని అలంకరించాలంటే 35 సంవత్సరాలు నిండి ఉండాలి. లాభదాయకమైన ఉద్యోగం ఉండరాదు, లాభదాయకమైన ఉద్యోగం ఉండరాదు. రాజ్యసభ సభ్యుడి యొక్క అర్హతలు ఉండాలి, రాజ్యసభ సభ్యుడి యొక్క అర్హతలు ఉండాలి. మరి ఇతను ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే 15,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. మరి ఆ ఓట్లు వచ్చిన తర్వాత అంటే పోలై చెల్లుబాటు అయినటువంటి ఓట్లలో 1/6 సీట్లు వచ్చినట్టయితే అతను ఏం చేయగలుగుతాడు? అది దారావతులు పొందే ఆస్కారం ఉంటుంది. అంటే డిపాజిట్ అనేది తిరిగి వస్తుంది, తిరిగి రావడం జరుగుతుంది. 1/6 సీట్లు వస్తుంది. అలాగే ఉపరాష్ట్రపతి పదవి పోటీ చేసే ముందు ఎన్నికల నియోజక గణం ఒప్పుకోవాలి, ఆమోదించాలి, మరి ప్రతిపాదించాలి. ఇందులో 20 మంది ప్రతిపాదించాలి, 20 మంది ఆమోదించవలసి ఉంటుంది. అలాగే రాష్ట్రపతికి అయితే 50 మంది ప్రతిపాదించాలి, 50 మంది ఆమోదించాలి. ఉపరాష్ట్రపతికి అయితే 20 మంది ప్రతిపాదించాలి, 20 మంది ఆమోదించవలసి ఉంటుంది. ఈ ఉపరాష్ట్రపతికి ఉండవలసినటువంటి అర్హతలు భారతీయ పౌరుడై ఉండాలి, 30 సంవత్సరాలు నిండి ఉండాలి, లాభదాయకమైన ఉద్యోగం ఉండాలి, రాజ్యసభ సభ్యుడి యొక్క అర్హతలు ఉండాలని. రాజ్యసభ సభ్యుడి యొక్క అర్హతలు ఉండాలి, రాజ్యసభ సభ్యుడే ఉండరాదు. ఓకే. నెక్స్ట్ 15,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ తిరిగి రావాలి అంటే 1/6 వంతు మెజారిటీ సీట్లు అంటే 1/6 వంతు ఓట్లు రావాలి. పోలై చెల్లుబాటు అయినటువంటి ఓట్లలో, పోలై ఓట్లలో కాదు, చెల్లుబాటు అయినటువంటి ఓట్లలో 20 మంది ప్రతిపాదించాలి, మరొక 20 మంది ఆమోదించవలసి ఉంటుంది. ఈ ఉపరాష్ట్రపతికి ఉండవలసినటువంటి అర్హతలు. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం. ఈ ఉపరాష్ట్రపతికి ఎన్నికలు నిర్వహించేది భారత ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. మరి ఉపరాష్ట్రపతి అనేటటువంటి వ్యక్తి ఎన్నిక అంటే ఎవరి చేత ప్రమాణ స్వీకారం పొందుతారు అనేది కూడా తెలుసుకుందాం. ఎన్నిక విధానం మరియు ఎన్నిక విధానం. మరి ఉపరాష్ట్రపతికి ఎన్నికలు నిర్వహించేది భారత ఎన్నికల సంఘం. ఉపరాష్ట్రపతికి ఎన్నికలు నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం, భారత ఎన్నికల సంఘం. మరి భారత ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. మరి రాష్ట్రపతికి ఎవరు ఎన్నికలు నిర్వహించినారు? భారత ఎన్నికల సంఘమే. మరి ఎన్నికల నిర్వహణ చూసుకునేది ఎవరు అని అంటే రిటర్నింగ్ అధికారి. ఇక్కడ కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించేది ఎవరంటే రిటర్నింగ్ అధికారి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఎన్నుకునేది అక్కడ రాష్ట్రపతి విషయంలో ఎవరు ఎన్నుకుంటారు? ఎలక్టరల్ కాలేజ్ అన్నాం. ఇతను కూడా ఎలక్టరల్ కాలేజీ ఎన్నుకోవడం జరుగుతుంది. మరి అతనికి ఇతనికి కొద్దిగా తేడా ఉంటుంది. ఉపరాష్ట్రపతికి ఎన్నికల్లో పాల్గొనే గణాన్ని ఏమంటే ఎలక్టరల్ కాలేజీ అంటారు. ఎలక్టరల్ కాలేజీ అని పిలవడం జరుగుతుంది. మరి ఈ ఎలక్టరల్ కాలేజీలో ఎవరు ఉంటారు? పార్లమెంట్ కి ఎన్నికైన సభ్యుల, పార్లమెంట్ లోని సభ్యుల అంటే పార్లమెంట్ లోని సభ్యులు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేది ఎవరంటే పార్లమెంట్ లోని, చాలా చాలా ఇంపార్టెంట్, పార్లమెంట్ లోని సభ్యులు. పార్లమెంట్ లోని సభ్యులు అంటున్నాం. సరే, పార్లమెంట్ లోని సభ్యులు అనగా 545 ప్లస్ 245 మొత్తము 790 పార్లమెంట్ లోని సభ్యులు.
ఒకవేళ పార్లమెంట్ కి ఎన్నికైన సభ్యులు అంటే ఇది కాదు, 543 233 అనగా 776 పార్లమెంట్ కి ఎన్నికైన సభ్యులు. కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొని రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్నారు ఎవరు? నామినేటెడ్ సభ్యులు. అలాగే అక్కడ పాల్గొనకుండా ఇక్కడ పాల్గొంటున్నారు నామినేటెడ్ సభ్యులు. మరి అక్కడ పాల్గొని ఇక్కడ పాల్గొని వాళ్ళు ఎవరంటే రాష్ట్ర శాసనసభ సభ్యులు. చూద్దాం మరి పార్లమెంటులోని సభ్యులు అంటున్నాం, ఎవరు వస్తారు? లోక్సభలోని సభ్యులు. లోక్సభ సభ్యులు ఎంతమంది? 545 మంది. 545 మంది. రాజ్యసభ సభ్యులు ఎంతమంది? 245 మంది. మొత్తం ఎంతమంది? 790. ఇది ఎలక్టోరల్ కాలేజీలో ఉన్నటువంటి సంఖ్య. ఉపరాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో ఉన్నటువంటి గణం సభ్యుల సంఖ్య ఎంత? 796. అదే రాష్ట్రపతి అయితే 4896 అన్నాం. రాష్ట్ర విధానసభ సభ్యులు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు. కానీ ఇక్కడ ఈయన ఎన్నికల్లో రాష్ట్ర విధానసభ సభ్యులు పాల్గొనట్లేదు. మరి అక్కడ పాల్గొనకుండా ఇక్కడ పాల్గొన్న వారు ఎవరు అంటే వీళ్ళే. ఎవరు? నామినేటెడ్ సభ్యులు. ఇందులో 2 వస్తున్నారు, ఇందులో 12 మంది వస్తున్నారు. అదే అన్నట్టు. సరే, ఉపరాష్ట్రపతిగా ఎన్నికలు రిటర్నింగ్ అధికారి నిర్వహించడం జరుగుతుంది. బహిర్గతంగా కాకుండా అంతర్గతంగా, అంటే నైష్కర్తిక ప్రాతినిధ్య ఓటు బదలాయింపు పద్ధతి ద్వారా. మరి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరి చేత ప్రమాణ స్వీకారం పొందుతారు? ఎవరి చేత? రాష్ట్రపతి చేత పొందడం జరుగుతుంది. రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం పొందుతారు. ఒకవేళ రాష్ట్రపతి లేని ఎడల ఎవరి చేత ప్రమాణ స్వీకారం పొందుతారంటే రాష్ట్రపతి నిర్దేశించినటువంటి వ్యక్తి చేత ప్రమాణ స్వీకారం పొందడం జరుగుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనకూడదు. రాష్ట్రపతి ఎవరు నిర్వహిస్తే ఈ వ్యక్తి పలానా వ్యక్తి చేత ప్రమాణ స్వీకారం పొందాలంటే ఆ వ్యక్తి చేతనే ప్రమాణ స్వీకారం పొందడం జరుగుతుంది. ఒకవేళ రాజీనామా లేఖను ఇవ్వాలి అనుకుంటే ఉపరాష్ట్రపతి ఎవరికి ఇవ్వాలి? రాష్ట్రపతికి ఇవ్వవలసి ఉంటుంది. రాష్ట్రపతికి రాజీనామా లేఖను ఇవ్వవలసి ఉంటుంది. మరి ఈ రాజీనామా రాష్ట్రపతి లేడనుకుందాం. రాష్ట్రపతి లేనప్పుడు ఎవరికి ఇవ్వడం జరుగుతుంది? రాష్ట్రపతి లేడు, ఎవరికి ఇవ్వడం జరుగుతుంది? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇవ్వడం జరుగుతుంది. కానీ రాష్ట్రపతిని ఉద్దేశించి రాజీనామా లేఖ ఇవ్వవలసి ఉంటుంది. రాష్ట్రపతి లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇస్తాడు. అయ్యా రాష్ట్రపతి అని రాష్ట్రపతిని ఉద్దేశిస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఇవ్వవలసి ఉంటుంది. ఇలా రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతి రాష్ట్రపతికి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఉపరాష్ట్రపతిని తొలగించే అధికారం ఎలా ఉంటుంది? ఉపరాష్ట్రపతిని తొలగించవలసిన ఉపరాష్ట్రపతిని తొలగించేది ఎవరు అంటే పార్లమెంట్ తొలగిస్తుంది. రాష్ట్రపతిని కూడా తొలగించేది పార్లమెంట్, ఉపరాష్ట్రపతిని కూడా తొలగించేది పార్లమెంట్. మరి అతని తొలగింపు విధానానికి ఇతని తొలగింపు విధానానికి తేడా ఏమిటి? అతను తొలగించేటప్పుడు పార్లమెంట్ ఉభయ సభలు 2/3 మెజార్టీతో ఆమోదిస్తే అప్పుడు తొలగించడం జరుగుతుంది. ఇక్కడ ఉపరాష్ట్రపతి తొలగించాలి అంటే 2/3 పార్లమెంటులోని ఉభయ సభలు విడివిడిగా ఇచ్చినాడు. ఇది పాఠ్య పుస్తకంలో కొద్దిగా అంటే మిస్టేక్ అని కాదు, పాఠ్య పుస్తకంలో ఉన్నది చెప్పాలి. కాబట్టి పార్లమెంట్ లో సేమ్ యాజిటీ కూడా ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ లో ఉభయ సభలు 2/3 మెజార్టీతో ఆమోదిస్తే సరిపోతుందట. మరి పాఠ్య పుస్తకాలు ఉన్నాయి కాబట్టి దాన్ని చెప్పాలి మనం ఇక్కడ. మరి 2/3 మెజార్టీతో ఆమోదించవలసి ఉంటుంది. ఓకే, ఉపరాష్ట్రపతిని తొలగించేది పార్లమెంట్ అంటున్నారు, రాష్ట్రపతిని తొలగించేది కూడా పార్లమెంటే. అయితే ఇక్కడ టెక్స్ట్ బుక్ తీసుకుంటే రాష్ట్రపతిని ఎలా తొలగిస్తున్నారు, ఉపరాష్ట్రపతిని తొలగిస్తున్నారు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. దాని మీద చెప్పుకోవాలి. అయితే పార్లమెంట్ లోని ఉభయ సభలు 1/2 మెజార్టీతో ఆమోదిస్తే ఉపరాష్ట్రపతి తొలగించడం జరుగుతుంది. 1/2 మెజార్టీతో. అలాగే స్పీకర్ ఉపరాష్ట్రపతి ఏం చేస్తున్నాడు? పార్లమెంట్ లోని రాజ్యసభలు ఇక్కడ కూర్చుంటున్నాడు, అలాగే స్పీకర్ ఎక్కడ కూర్చుంటాడు? ఇక్కడ కూర్చుంటాడు. మరి స్పీకర్ తొలగించాలంటే ఓన్లీ లోక్సభ 1/2 మెజార్టీతో ఆమోదిస్తే తొలగించడం జరుగుతుంది. అతనికి తేడా ఏంటంటే
మరి అతని లోక్సభ ఆమోదిస్తే సరిపోతుంది, ఉపరాష్ట్రపతికి మాత్రం ఈ 2 సభలు వచ్చి 1/2 మెజారిటీతో ఆమోదించడం జరుగుతుంది. మన పాఠ్య పుస్తకాలు అలా ఇవ్వలేదు. లోక్సభ 2/3, రాజ్యసభ 2/3 వంతు మెజారిటీ ఆమోదిస్తే తొలగించబడతాడట. అయితే దీనికి ఒక తీర్మానము పంపించవలసి ఉంటుంది. తీర్మానం మీన్స్ 14 రోజుల ముందస్తు నోటీసు పంపాలి. 14 రోజుల ముందస్తు నోటీసు పంపవలసి ఉంటుంది. మరి 14 రోజుల ముందస్తు నోటీసును పార్లమెంటులో రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. ముందస్తు నోటీసు పంపాలి కదా. ఈ సభ్యులు ఒక 100 మంది హాజరైతే లేదా 200 మంది హాజరైనారు, 245 కాదు 150 మంది హాజరైన అనుకుందాం, లేదా 160 మంది హాజరైన అనుకుందాం. అందులో 1/4 పంపితే సరిపోతారా? అలాగే 200 మంది హాజరైతే 1/4 అంటే 50 మంది సంతకం పెడితే ఏమవుతుంది? 14 రోజుల ముందస్తు నోటీసుతో అతనికి 14 రోజుల ముందస్తు మిమ్మల్ని మిమ్మల్ని అసమర్థత దుష్ప్రవర్తన వల్ల తొలగిస్తున్నామని చెప్పేసి ఏదో కారణం ఉండాలి కదా. ఆ అసమర్థత దుష్ప్రవర్తన వల్ల తొలగిస్తున్నామని చెప్పేసి పార్లమెంట్ తీర్మానం ప్రవేశపెట్టారు. అంటే రాజ్యసభల ముందు తీర్మానం పంపాలి. అప్పుడు 14 రోజుల అనంతరం పార్లమెంట్ కూర్చుంటారు. పార్లమెంట్ ఒక సభ ఆమోదించి, ఒక సభ 2/3 వంతు మెజార్టీతో ఆమోదించి, ఏ సభనైనా అంటే ఆ సభలు ప్రవేశపెట్టారు కాబట్టి ఆ సభ 2/3 వంతు మెజార్టీతో ఆమోదించి, లోక్సభ కూడా 2/3 వంతు మెజార్టీతో ఆమోదిస్తే అప్పుడు తొలగింపు జరుగుతుంది. ఇది టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ లో ఇలా ఇవ్వడం జరిగింది. వాస్తవానికి అయితే ఉభయ సభలు కలిపి మొత్తం 1/2 మెజార్టీతో ఆమోదిస్తే తొలగించడం జరుగుతుంది. అది మన టెక్స్ట్ బుక్ నే ప్రామాణికంగా తీసుకోవాలి. సరే, ఇలా పార్లమెంటు తొలగించడం జరుగుతుంది. ఉపరాష్ట్రపతి తొలగించేది ఎవరంటే పార్లమెంటు. మరి ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఖచ్చితంగా 6 నెలల తర్వాత మళ్ళా ఎన్నికలు నిర్వహించాలి. 6 నెలల తర్వాత మరలా ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది. ఉపరాష్ట్రపతిని తొలగించేది పార్లమెంట్లో ముందుగా ఏ సభలో తీర్మానం ప్రవేశపెట్టాలంటే రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి అని ఎవరు చెప్తున్నారు? 67వ నిబంధన చెప్తుంది. ఉపరాష్ట్రపతి గురించి తెలిపేటటువంటి నిబంధనలు 63 నుంచి 71 వరకు అయితే, ఈ 67వ నిబంధన ఉపరాష్ట్రపతి తొలగించడానికి ఖచ్చితంగా తీర్మానం రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. రాష్ట్రపతికి అయితే ఏ సభలోనే ప్రవేశపెట్టవచ్చు. మరి ఖాళీ ఏర్పడితే ఎంత కాలం లోపల ఎన్నిక నిర్వహించాలి? 6 నెలల లోపల ఎన్నిక నిర్వహించవలసి ఉంటుంది. నెక్స్ట్ జీతభత్యాలు. ఉపరాష్ట్రపతికి వేతనం ఎంత అంటే ఉపరాష్ట్రపతి హోదాలో వేతనం లేదు. ఉపరాష్ట్రపతి హోదాలో వేతనం లేదు. కానీ రాజ్యసభ చైర్మన్ హోదాలో 1,25,000 రూపాయల వేతనం ఇవ్వడం జరుగుతుంది. 1,25,000. ప్రజెంట్ తీసుకుంటే మనము 3,50,000 వేతనం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. 3,50,000 రూపాయల వేతనం ఉంది ప్రజెంట్. రాజ్యసభ చైర్మన్ హోదాలో 1,25,000. వార్షిక పెన్షన్ వచ్చేసరికి 7,50,000 రూపాయలు. వార్షిక పెన్షన్ వచ్చేసరికి సంవత్సరం పెన్షన్. మరి జీతభత్యాలు ఎక్కడి నుంచి ఇవ్వడం జరుగుతుంది? బడ్జెట్ లో నుంచి భారత సంఘటిత నిధికి 3/4 వంతున వస్తుంది. అదే భారత సంఘటిత నిధి ఆయా వ్యక్తులకు జీతభత్యాలు ఇవ్వడం కోసం ఏర్పాటు చేసింది. భారత సంఘటిత నిధి నుండి ఏం పొందడం జరుగుతుంది? జీతభత్యాలు పొందడం జరుగుతుంది. వార్షిక పెన్షన్ కూడా అక్కడి నుంచే పొందడం జరుగుతుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఇతని యొక్క వేతనం తగ్గిస్తారు. పార్లమెంట్ ఏం చేస్తుంది? తగ్గిస్తుంది. ఇతని యొక్క వేతనం తగ్గుతుంది. మరి ఇన్కమ్ ట్యాక్స్ వర్తిస్తుందా? ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ వర్తించదు. మరి ఇతను ఉపరాష్ట్రపతి ఉన్నాడు కదా, రాష్ట్రపతి పదవిని ఎప్పుడు అలంకరిస్తాడు? రాష్ట్రపతి మరణం లేదా అనారోగ్య కారణాల ఇతర కారణాల వల్ల ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతి వ్యవస్థ ఎంతకాలం పాటు వ్యవస్థ? 6 నెలల పాటు. మరి అలా తాత్కాలిక రాష్ట్రపతిగా వివరించినప్పుడు రాష్ట్రపతి యొక్క వేతనమే పొందుతారు. తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి యొక్క వేతనం పొందవచ్చును. రాష్ట్రపతి యొక్క వేతనమే పొందుతారు.
అలా ఎంతకాలం పాటు కోరుతున్నాడు? 6 నెలలు. 6 నెలల తర్వాత ఉంటారా అంటే మళ్ళా ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించవలసి ఉంటుంది.